సార్ ఒక సస్పిషియస్ మర్డర్ కేసు ఉంది. అడ్రస్ మాంట్మార్టర్ ఏరియా. టీం రెడీ చేయండి, ఇప్పుడు వెళ్తాం. ఇది సింపుల్ మర్డర్ కాదు. ఈ కేసులో పొలిటికల్ కనెక్షన్ ఉండొచ్చు. మిస్టర్ లారెంట్ రీసెంట్ గా మినిస్ట్రీతో ఏమైనా డీల్ చేశారా? సార్, కానీ లాస్ట్ వీక్ ఆయనకి వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. నంబర్ ట్రేస్ చేయండి. కార్ నంబర్ ట్రేస్ చేశాక తెలుస్తుంది అది మినిస్ట్రీకి సంబంధించిన ఆఫీషియల్ వెహికల్ అని. అంతే మర్డర్ లో మినిస్ట్రీ ఇన్సైడర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? మిస్టర్ లారెంట్ ని ఏం చేశారు? మిస్టర్ లారెంట్ కరప్షన్ ఎక్స్పోజ్ చేయడానికి రెడీ అయ్యారు. అందుకే లా ముందు అందరికీ ఒకటే రూల్. ప్యారిస్ సిటీలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇన్స్పెక్టర్ అర్జున్ ఆనెస్టీకి అప్రిసియేషన్ వస్తుంది. కేసు క్లోజ్ అయింది, కానీ అర్జున్ మైండ్ లో ఒక క్వశ్చన్ మిగిలింది. మంత్రిత్వ శాఖ లోపల అవినీతి జరుగుతోంది. ఇదిగో రుజువులు. అది అబద్ధం, సత్యం గెలుస్తుంది. సార్, సెన్సిటివ్ క్రిమినల్ కేసు, పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ ఉండి మీ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పీరియన్స్ కావాలి. హై ప్రొఫైల్ కేసు వల్ల కొన్ని పొలిటికల్ టెన్షన్. సిబిఐ ఎంటర్ అవుతుంది. నన్ను స్పెషల్ ఇన్వెస్టిగేటర్ గా అపాయింట్ చేశారు. సార్, ఒక యంగ్ ఉమెన్ మీద సీరియస్ క్రైమ్ జరిగింది. సిటీలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఇమోషన్ కాదు, ఎవిడెన్స్ మీద మాట్లాడాలి. రూమర్స్ ని పక్కన పెట్టండి. ఫ్యాక్ట్స్ ని ఫోకస్. విట్నెస్ స్టేట్మెంట్స్, కాల్ రికార్డ్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఎవిడెన్స్ ని ఇగ్నోర్ చేసిన వల్లని కూడా క్వశ్చన్ చేయాలి. ఎక్కడ ఉన్నావు ఆ రోజు రాత్రి? నేను ఇంట్లోనే ఉన్నాను, కానీ ఫోన్లోకేనే మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పు, నిజమేంటి? ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అధికారుల ప్రకటన. మహనీయులారా, ఈ ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చట్టం అందరికీ సమానం. అతను దోషిగా తేలింది. ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ చేశాం. నిజాం కోసం ఫైట్ చేయడం ఈజీ కాదు, కానీ అవసరం. సార్, నెక్స్ట్ ఎక్కడికి? జస్టిస్ ఎక్కడ పిలుస్తుందో అక్కడే.